అంబేద్కర్ గురించి సభలో మాట్లాడితే భరించలేకపోతున్న టీడీపీ సభ్యులు. ఒక బీసీ నేత స్పీకర్ స్థానంలో ఉంటే పేపర్లు విసరడం ఏంటి? కుప్పంతో సహా అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, జగనన్న మళ్ళీ సీఎంగా గెలవడం ఖాయమని ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చెప్పడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం? అంబేద్కర్ గారి పేరెత్తే అర్హత లేదంటా అంటే ఇతని గురించి ఫస్ట్ అంబేద్కర్ గారి గురించి, బీసీల గురించి ఇతనికి ఏమాత్రం ప్రేమ ఉందో మాట్లాడదాం. అంబేద్కర్ గారికి పేరెత్తే అర్హత ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఒకప్పుడు అంబేద్కర్ విదేశీ విద్య అనే స్కీమ్ ఉండింది. దాంట్లో అంబేద్కర్ పేరు తీసి జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధుడైనట్టు అతని పేరు పెట్టుకున్నారు. అది ఈయన చరిత్ర. ఇంకొకటి బీసీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నారు. బీసీ స్పీకర్ పైన ఈయన నియోజకవర్గం శ్రీకాళహస్తిలో ఒక రజక కులానికి సంబంధించిన ఒక బీసీ మహిళపై లోకేష్ గారు వచ్చినప్పుడు హారతి ఇచ్చారని ఆ మహిళపైన దాడి చేయించిన చరిత్ర ఈయనది. ఈయన ఈరోజు మాట్లాడతాడు. ఇంకొకటి అంబేద్కర్ గారి పేరైతే తెలుగుదేశం వాళ్ళు ఆ మాట అనడానికి సిగ్గుండాలని రాష్ట్రంలో ఉండే దళితులు అంటూ ఉన్నారు. ఎందుకంటున్నారంటే ఒకప్పుడు దళితులు ఇంటికి మాత్రమే పరిమితమైన రోజుల్లో దళితులను తీసుకొని వచ్చి రాజకీయంగా వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని ఉన్నత స్థాయికి చేర్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు గంటి మోహన్ చంద్ర బాలయోగి గారిని ఎంపీగా చేసి ఫస్ట్ జిల్లా పరిషత్ చైర్మన్, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా, ఆ తర్వాత ఎంపీగా అవకాశం కల్పించి ఆ తర్వాత ఆ రోజు అటల్ బిహారీ గారి వాజ్పేయి ప్రభుత్వంలో ఏ రోజు ఏ పోర్ట్ఫోలియో తీసుకోకపోతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక స్పీకర్ పదవన్నా తీసుకోనంటే ఆ రోజు ఒక దళితుడికి పార్లమెంట్ స్పీకర్గా అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారిని ఒక దళితుడిని ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా రాష్ట్రంలో ఒక దళిత మహిళ ప్రతిభా భారతి గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు స్పీకర్గా చేసిన ఘనత దళితులకి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అవకాశాలు కల్పించింది. అదేవిధంగా ఎంతోమంది దళితులకి లీడర్షిప్ ఇచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితుల్ని వీధి బయట పెడుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఒక దళిత డ్రైవర్ని చంపారు, ఒక దళిత డాక్టర్ని చంపారు, ఒక దళిత మహిళలపైన దాడులు చేపిస్తున్నారు. దళిత మహిళలపైన జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో దళిత మహిళలపైన అత్యాచారం జరిగితే ఈ రోజుటి వరకు యాక్షన్ తీసుకునింది లేదు. ఇది వీళ్ళకి దళితులపైన ఉన్న ప్రేమ. అంబేద్కర్ గారి పేరు జపించడం మీకు ఇష్టం లేదు. బీసీల పైన ఈయన చెప్తూ ఉన్నాడు కదా, అనేక మంది బీసీల పైన ఈరోజు రాష్ట్రంలో దాడులు జరిగాయండి. ఒక అమర్నాథ్ గౌడ్ని చంపేశారు. అదేవిధంగా బీసీల పైన ఎక్కడ కనబడిన వాళ్ళపైన దాడులు, కార్యకర్తలపైన అందరిపైన కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఇది బీసీల పైన. ఇది బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు హుందాతనంగా మాట్లాడండి. మీరు శాసనసభలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కుప్పంతో కూడా గెలుస్తాం. కుప్పంలో వార్డు మెంబర్గా గెలవలేరు. కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం 40 ఏళ్లగా పులివెందుల్లో కడప నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో చేయలా. అది కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేస్తే వీళ్ళు పులివెందుల్లో ఏం చేశారు? రౌడీజం చేస్తూ ఉన్నారు. అది వీళ్ళ చరిత్ర. వీళ్ళు ఈరోజు మాట్లాడతారు. జనాలు ఎవరు ఇలాంటి మాటల్ని హర్షించే పద్ధతిలో ఈరోజు లేరు. ఎందుకంటే వీళ్ళకి తగిన రోజు బుద్ధి చెప్తారు. వీళ్ళ పార్టీ నాయకుల్ని 175 నియోజకవర్గాల్లో ఓడించడానికి రాష్ట్రంలో ఉండే ప్రజలంతా ముక్త కంఠంతో ఈ ప్రభుత్వాన్ని ఎట్టైనా గద్దె దించాలి. ఎందుకంటే ఒకప్పుడు నిత్యావసర సరుకుల రేటు సాధారణ పరిస్థితుల్లో ఉంటే ఈరోజు ఆకాశానికి అంతే విధంగా వీళ్ళు పెంచారా? ఒకప్పుడు పెట్రోల్ రేట్లు 70 ఉంటే ఈరోజు 100 దాటేటట్టు చేశారు. ఈరోజు కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. వీళ్ళు ఏంటంటే ఇచ్చిన హామీలు ఒక్కటే కూడా నెరవేర్చకుండా 730కు పైగా హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనీసం 7 అంటే 7 కూడా నెరవేర్చలేదు. అందుకని ఆ రోజు కిలోమీటర్కి ఒక హామీ చేతులు పెట్టుకుంటూ పోయి ఇచ్చాడు. ఈరోజు ఒక్కటి కూడా చేయనందుకు మేము ఈ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తామని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ చెప్తున్నారు. అదే మధుసూదన్ రెడ్డి గారికి గౌరవప్రదంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం.